హలో హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ శ్రీనీరజ అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా అంటే చాలా బాగున్నానండి. ఈరోజైతే నేను గంగవల్లి ఆకుకూర అయితే చేయబోతున్నానండి. ఇదైతే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఇదైతే ఆరోగ్యానికి కూడా చాలా అంటే చాలా మంచిదండి. అందుకని నేను ఈజీ వేలోనే నేను చూపించబోతున్నాను. నేను ఒక 3 కట్టలు అయితే నేను తీసుకున్నానండి. దాన్ని శుభ్రంగా ఇట్లా కొంచెం కాడలు ఉండేటట్టే చూసుకున్నానండి. మా వారికి అలాగంటేనే ఇష్టం. మీకు ఇష్టం లేకపోతే ఆకుల వరకైనా తుంచుకోవచ్చు. ఇలా ఒక 2 సార్లు అయితే వాష్ చేసి చేసుకోవాలండి. మీ ఇష్టం అండి. 2 సార్లనైనా 3 సార్లనైనా కొంచెం ఉప్పు వేసి కడుక్కుంటే ఆకుకూర కొంచెం మట్టి ఉంటుంది కదండి, మంచిగా ఫ్రెష్ అయిపోతుందన్నమాట. శుభ్రంగా కడుక్కొని నేను ఇలా ఒక జాలి గిన్నెలో అయితే వేసుకొని రెడీగా పెట్టుకున్నానండి. కొంచెం నీళ్ళన్నీ వంపేసిపోతాయి అన్నమాట. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక బాండి అయితే మనం పెట్టుకుందామండి. అందులో నేను ఒక 3 స్పూన్ల పల్లీలు అయితే నేను తీసుకుంటున్నానండి. వాటిని ఒక చిన్నగా వేయించుకోవాలి. సిమ్లో పెట్టుకొని వేయించుకుంటే సరిపోతుంది. కొంచెం క్రిస్పీ అయితే సరిపోతుంది అన్నమాట. చాలండి, ఈ కలర్ వచ్చేసినాయి కదా. ఒక గిన్నెలో తీసుకొని అయితే మనం రెడీగా అయితే మనం పెట్టుకుందామండి. అదే గిన్నెలో ఆయిల్ అయితే పోసుకోవాలండి. నేనైతే ఒక 2 పావులు అయితే నేను పోసుకుంటున్నాను. కొంచెం కొద్దిగా పోపు దినుసులు, అది కొంచెం గోల్డెన్ కలర్ వస్తే కొంచెం బాగుంటుందండి. అందులోనే కొద్దిగా కరివేపాకు ఇప్పుడే వేసేసుకుంటే కొంచెం టేస్ట్ కూడా బాగుంటుంది. గంగవల్లి ఆకుకూర కూడా వేస్తున్నానండి. నేనైతే ఆనియన్స్ అయితే వేయనండి. మేము ఆనియన్స్ ఎవరం తినము మా ఇంట్లో, మాకు కొంచెం నచ్చదు. ఆకు వేసి మూత పెట్టుకున్నానండి. మూత తీసి చూద్దాం. ఒకసారి కలబెట్టుకున్నాను, మరలా ఒకసారి మూత పెట్టుకుందామండి. ఆకుని కొంచెం మగ్గించుకున్నట్లయితే పచ్చి వాసన అనేది ఉండదు. కొద్దిసేపటికైతే ఇలా అయిపోయిందండి. అందులో కొద్దిగా పసుపు అయితే వేస్తున్నానండి. కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. టేస్ట్ అయితే బాగుంటుందండి. ఇప్పుడు ఒకసారి మనం మూత అయితే పెట్టుకుందామండి. కొద్దిగా మగ్గించుకుందాం. ఇప్పుడు ఒకసారి మూత తీసి అందులో కొద్దిగా కారం వేస్తున్నానండి. మీ టేస్ట్ని బట్టి అండి. ఆకుకూరలో కారం ఎక్కువగా ఉంటే అయితే బాగుండదండి. కొంచెం మీడియంగా వేసుకోవాలి. సప్పగా ఉండ కూడా బాగుండదు. మీడియంగా చూసి వేసుకుంటే సరిపోతుంది. కారం ఉప్పు ఇప్పుడే వేసుకున్నానండి. బాగా కలబెట్టుకోవాలి. ఒకసారి మళ్ళీ మూత పెడదామండి. కొద్దిగా మగ్గించుకుందాం. అందులో కొద్దిగా నేనైతే వాటర్ వేస్తున్నానండి, కొద్దిగా గ్రేవీ కోసము. ఆకు కూడా కొంచెం చక్కగా కుక్ అవుతుందన్నమాట. కొద్దిగానే పోసాను వాటర్, చూడండి ఆకు మునిగే వరకే పోసాను, ఎక్కువగా ఏం అవసరం లేదు. కొద్దిగా మూత పెట్టి అయితే దాన్ని మగ్గించుకుందామండి. నేనైతే ఇందాక వేయించుకున్న పల్లీలను అయితే పొట్టు తీసి ఇలా పౌడర్ చేసి పెట్టుకున్నానండి. మెత్తగానే చేసి పెట్టుకున్నాను. ఇప్పుడైతే ఉడికిపోయిందండి. కొంచెం ఎసరు కూడా గుంజింది. ఇప్పుడు ఇందాక వేయించి పెట్టుకున్న పల్లీల పొడిని అయితే వేసుకుందాము. చక్కగా ఒకసారి కలబెట్టుకోవాలండి. కమ్మటి వాసన అయితే వస్తుందండి ఈ పల్లీల పొడి వేసిన తర్వాత. టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. ఇలా ఒక్కసారన్నా ట్రై చేసి చూడండి. గంగవల్లి ఆకు హెల్త్, పల్లీలు కూడా చాలా అంటే చాలా మంచిది కదా. అందులో నేను కొద్దిగా ధనియాల పొడి వేసానండి. ఇందులో గరం మసాలాలు ఇవి ఏం అవసరం లేదు. అంతే అండి, అయిపోయింది. ఇక స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ బౌల్లో తీసుకుంటే సరిపోతుంది. ఎంతో టేస్టీగా ఉండే గంగవల్లి కర్రీ మీకు నచ్చిందని అనుకుంటున్నానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.